సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సౌండ్ అంటే ఒక శబ్దం. యావత్ ప్రపంచం అంతా కూడా సౌండ్ పైనే ఆధారపడి ఉంది. శబ్దం మనం మాట్లాడేది ఒక శబ్దమే. ఇక్కడ వోకల్ కార్డుల నుంచి ఒక శబ్దం. సౌండ్ ఒక శక్తి, ఎనర్జీ, వైబ్రేషన్స్ నుంచి పుట్టిన ఒక శక్తి. అది అమోఘమైన శక్తి. సౌండ్ని డెసిబెల్స్లో కొలుస్తారు. అంటే ప్రతిదానికి ఒక మెజర్మెంట్ అనేది ఉంటుంది కదా. సౌండ్ని డెసిబెల్స్లో కొలుస్తారు. సౌండ్ ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందే. పెద్ద సౌండ్ వస్తే కూడా భయం అవుద్ది. అసలు ఏమి సౌండ్ లేకపోతే కూడా బాగా భయం అవుద్ది. ఒక టెక్నాలజీ ఉంది, అఫ్కోర్స్ పాతగా అయిపోయింది అనుకోండి. సౌండ్తో అంటే బిలో డెసిబుల్స్ క్రియేట్ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా అలా పడేస్తారు. అంటే ఆ సౌండ్ వేవ్స్ని అటు పక్క ట్రావెల్ చేస్తే అది వెళ్ళి అక్కడ స్ట్రైక్ చేస్తే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కుప్పకూలిపోతుంది. అంటే సౌండ్ కొన్ని శక్తి. అది ఎవరైనా ఒక రూమ్లో నిశ్శబ్దంగా కూర్చున్నారనుకోండి, అసలు ఏం సౌండ్ లేకుండా ఉంటే భయం అవుతుంది. అక్కడ కొంచెం సౌండ్ ఉంటే కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ మధ్య ఫ్లైట్స్లో కూడా కొంచెం చిన్నగా సౌండ్ పెట్టేవాళ్ళు టేకాఫ్ చేసేవాళ్ళు. బోర్డింగ్ అప్పుడు సౌండ్ ఉండేది, లేకపోతే బోర్ అయిపోద్ది. సౌండ్ థెరపీస్ కూడా ఉన్నాయి మన శాస్త్రాల్లో. పురాతన కాలం నుంచి కూడా సంగీత శాస్త్రం అంటూ ఉంది. సంగీతంతో ఎన్నో రాగాలతో ఎన్నో జబ్బులు కూడా క్యూర్ చేస్తూ ఉన్నారు. అదొక సౌండ్ థెరపీ. సౌండ్ పెద్దగా బ్లాస్ట్ అవుతే కూడా కష్టం. ఆటం బాంబ్ బిలో డెసిబుల్స్ అది కూడా కష్టమే. ఓం అనేది కూడా ఒక సౌండే. అదొక శక్తి తరంగం. సౌండ్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఎంతైనా చెప్పొద్దు సౌండ్ గురించి. సో ఇక్కడ వాస్తుపరంగా సౌండ్ గురించి విశ్వకర్మ గారు ఎందుకు చెప్తున్నారు అంటే, ఉదాహరణకి ఇప్పుడు మన ఇంట్లో ఇల్లంతా కూడా ఖాళీగా ఉందనుకోండి, అసలు ఏమి సామాన్ లేకుండా ఒక కొత్త ఇంట్లోకి వచ్చాం, లేదా ఒక రూమ్ ఖాళీగా ఉంది. సో అక్కడ పరిస్థితి ఏంటి, మనం ఎలా ఫీల్ అవుతాం? అక్కడ మనకు కొట్టొచ్చినట్టుగా కనబడేది ఏంటి? అక్కడ కొంచెం ఆలోచించండి. అక్కడ ఏముంటుంది? అక్కడ ఫస్ట్ రూమ్ విశాలంగా కనబడుతుంది అంటారు, రూమ్ పెద్దగా కనబడుతుంది అంటారు. కానీ నేనేమంటానంటే అక్కడ ఎకో సౌండ్ ఉంటుంది. మనం ఎవరైనా మాట్లాడంటే రీసౌండ్ అవుతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఏం వస్తువులు లేవు. వస్తువులు అన్నీ తెచ్చిపెట్టామనుకోండి, అవన్నీ అబ్జార్బ్ చేస్తాయి సౌండ్ని. సో మనం మాట్లాడేదంతా కూడా అబ్జార్బ్ అయిపోతుంది. ఏమి లేకపోతే రీసౌండ్ అవుతుంది, అక్కడ చిరుపడుతుంది. క్లాస్లో ప్రతి వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. టీచర్ బోర్డు పైన, బ్లాక్ బోర్డు పైన చాక్ పీస్తో రాస్తుంటే కిస్ అని సౌండ్ అయ్యేది ఒకటి. ఆ సౌండ్ మనం భరించలేము. అసలు ఘోరంగా ఉంటుంది ఆ సౌండ్. చెర్రబడుతుంది వాళ్ళంతా కూడా, జలధరిస్తుంది. అంటే సౌండ్ కొనే శక్తి అది. సౌండ్ ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇలా చెర్ర కూడా పుట్టిస్తుంది. కాకి కావు అందనుకోండి, చెరుపడుతుంది. అదే కోయిలకు వస్తే హాయిగా అనిపిస్తుంది. సంగీతం శబ్దంలో ఉన్న శక్తి అది. మన ఇంట్లో అప్పుడప్పుడు ఏమవుతుందంటే, తలుపులు దానికన్నీ హింజెస్ ఉంటాయి కదా, డోర్స్ తెలుసుకోవడానికి మూసుకోవడానికి, కిర్రని సౌండ్ వస్తుంది. తుప్పు పట్టడం వల్ల చాలా రోజులు అవుతే ఆ సౌండ్, వర్షకాలంలో చలికాలంలో ఏమవుతుందంటే సౌండ్ మూస్తూ ఉంటే డోర్ తెరుస్తుంటే కిర్రని సౌండ్ వస్తుంది. చాలా చెర్రపుడుతుంది ఆ సౌండ్తో. చెర్రపుట్టడమే కాదు, అసలు వాస్తుపరంగా ఏంటంటే ముఖ్యంగా కారణం దానికి, అలా సౌండ్ వస్తూ ఉంటే ఇంట్లో చిన్నగా పోట్లాటలు మొదలవుతాయి. ప్రతిదానికి విసుక్కోవడం, పోట్లాడుకోవడం. అందుకే మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే, సౌండ్ చేయకూడదు, బాసాలు తీసేపకుండా డమా కింద పడేది అంటారు. డోర్కున్న గొల్లెం కూడా కొట్టకూడదు, సౌండ్ చేయకూడదు అని. అంటే ఆ సౌండ్ వల్ల వచ్చే, ఆ శబ్దం వల్ల వచ్చే ఆ ఇరిటేషన్. గుళ్ళో గంటానాదం, ఆ గంట కొడతాం కదా, దానివల్ల ఎన్నో రోగాలు క్యూర్ అవుతాయి. వైబ్రేషన్ ఎంతో క్లియర్ అవుద్ది. ఆ కంచు సౌండ్ అది. సో ఇంట్లో ఇలా గొల్లె కొట్టకూడదు, బాసాలను
చిన్నగా పెట్టాలి, డమా ఎత్తేయకూడదు. డోర్ ఇలా కిర్ర అంటూ ఉంటే దానివల్ల ఇరిటేషన్ వచ్చి ఇంట్లో అంతా కూడా పోట్లాట్లు మొదలవుతాయి, డిస్టర్బెన్సెస్. పోట్లాట్లే కాదు, చిన్నగా ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది, అసలు అంతుపట్టదు. ఏం కారణం? అంత బాగుంది, ఇల్లంతా వాస్తుపరంగా ఉంది, ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదు, ఇన్వెస్టిగేషన్లో అంతా బాగుంది, కానీ ఎప్పుడు చూసినా నలతగా ఉంటుంది. దీనికి కారణం ఆ కిర్రి సౌండ్. సో దాంట్లో చిన్నగా ఒక డ్రాప్ ఆయిల్ వేసేస్తే ఆ కిర్రి సౌండ్ అనేది పోతుంది. అసలు కొంతమందికి అంతుపట్టదు, అంత బాగుంది కానీ మాకేమో, నన్ను తీసుకెళ్తారు ఆ ఇంటికి, చూపిస్తారు వాస్తు. మా ఇంట్లో ఏదో దోషం జరిగిందండి, కరెక్ట్గా కట్టుకున్నాం, అంత మెయింటైన్ చేస్తున్నా కానీ ఎప్పుడూ నలతగా ఉంటుంది, యాక్టివ్గా ఉండవు, అస్తమానం పోట్లాట్లు. ఇల్లంతా వాస్తుపరంగా చూస్తే అక్కడ అంతా బాగానే ఉంటుంది, తీరా బాగా గమనిస్తే ఆ డోర్, నాకు అలవాటు ఇలా డోర్ కూడా అంటాను, ప్రతిదీ చూస్తాను కాబట్టి, ఆ డోర్ సౌండ్ అంత బాగుందండి, మీ ఇంట్లో ఏం తప్పు లేదు, ఇది ఈ డోర్ వల్లే, ఈ సౌండ్ వల్లే మీరు బాధపడుతున్నారంటే ఆశ్చర్యపోతారు. అసలు మేము ఇది కనిపెట్టలేకపోయామండి, దీనివల్ల కూడా ఇంత ఉంటుందా, ఇంకేదో పెద్ద దోషం ఉందేమో అనుకున్నాం. అసలు వాళ్ళకి నమ్మబుద్ధి అవ్వదు. ఏం లేదు, ఊరికి ఒక డ్రాప్ ఆయిల్ వేయండి, అప్పుడే తెప్పించి అక్కడే వేయిస్తాను ఆయిల్. ఆ డోర్ కాస్త 4-5 సార్లు అంటే ఆ సౌండ్ పోద్ది. ఒక 1-2 వీక్స్ తర్వాత వచ్చి చెప్తారు మళ్ళీ ఫోన్ చేసి, గురుగారు ఇప్పుడు హాయిగా ఉన్నామండి, అన్ని ప్రాబ్లమ్స్ పోయాయి, యూఆర్ ఫీలింగ్ హెల్తీ అని. ఇంకేదో చెప్తానేమో, ఇంకేదో దోషం ఉందని చెప్తానేమో, ఇంకేదో యంత్రం చెప్తానేమో అనుకుంటారు. అక్కడ ఉంది అంతే, అంతకుమించి అక్కడ ఏం దోషం లేదు కాబట్టి ఆ కిరికిరి సౌండ్ అన్నాను, ఆ కిరికిరి ఎఫెక్ట్ అంతగా ఉంటుంది. సో ఇలాంటివి కూడా మనం గమనించుకోవాలి వాస్తులో. సాయి రక్ష.